ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మో టు గాయత్రి థింగ్స్. మమ్మీ నచ్చిందా సురేంద్రపురి? నచ్చిందమ్మా, కానీ నడిచి నడిచి కాళ్ళు వస్తాను. ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని దేవస్థానాలు ఉన్నాయి. పక్క వీడియో కంప్లీట్ చూడండి. మమ్మీ ఈజ్ బిజీ. ఆంజనేయ స్వామి తల్లి అది మాధవి ఎవరు తెలిసినా చెప్పు. సరే అండి, ఇందాక అడిగింది కదా అంజనాదేవి ఎవరు అని, సడన్ గుర్తు రాలే ఏమో పోమా అంటే అందుకు అలా తిడుతుంది. మా ఆంజనేయ స్వామి తోకతో వాళ్ళందరినీ బంధించినాడు. ఎస్, స్నేహితుల వాళ్ళు. స్నేహితులు ఎందుకు బంధించాలి? సరదాకా? రాక్షసులు ఒక్కొక్కరు ఏంటంటే ఇట్లా వాళ్ళ పల్లె తేడాగా ఉంటాయి కదా. ప్లేయింగ్ ఫన్, సారీ ఆంజనేయ ప్లేయింగ్ ఫన్ విత్ సేజెస్ అంట. ఋషులు కూడా వదలరు అంటుంది మా మమ్మీ. ఎవరు కాపలా ఉంటారు? వీళ్ళందరూ సీతకి కాపలా ఉంటారా? రావణాసుడు తెచ్చి అశోకవనంలో సీతను వదులుతాడు. సీత ఎక్కడికి పోకోకుండా రాక్షసులను కాపలా పెడతాడు. వచ్చేది రోజు నన్ను పెళ్లి చేసుకో అనేది, కానీ టచ్ చేయడు రావణాసురుడు. టచ్ చేయకుండానే అడుగుతా ఉంటాడు. ఒప్పుకోడు. మళ్ళీ ఆంజనేయ స్వామి వస్తాడు. సీత ఎక్కడుండదో కనిపెడతాడు. కనిపెట్టి ఆ ఉంగరం సీత ఆంజనేయ స్వామికి ఉంగరం ఇస్తుంది. ఆ ఉంగరం తీసుకోపోయి రామునికి చూపిస్తాడు. చూపిస్తే అప్పుడు రాముడు, ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు అందరూ వచ్చి యుద్ధం చేసి సీతను తీసుకొని పోతారు. ఇదంతా మా శర్మ సార్ చెప్పినారు. నేను నిన్ను కలిసినట్లా నాకు ఏం గుర్తు, సీత రావణ్ నమ్మాలి కదా నన్ను అని ఆంజనేయ స్వామి అడిగితే సీతతో, అప్పుడు సీత ఉంగరం ఇస్తుంది అనమాట. నా ఉంగరం తీసుకొని చూపించు అప్పుడు నమ్ముతాడు అని. థ్యాంక్స్ అండి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఏమే అంతేనా? అంతేనా? మా పాతాల లోకంలోకి వెళ్ళిపోదామా? కమాన్ మమ్మీ, యూ కెన్ డూ ఇట్. కుటీరమును నిర్మించి పైన కూర్చొని కాపలా ఉండుట. ఇదిగో దిస్ ఇస్ కుటీరము. పైన కూర్చొని కాపలా ఉన్న ఆంజనేయ స్వామి. మామ్స్ లేయ్ మాధవి లేయ్. ఎక్కడ నీ ఎనర్జీ, ఎక్కడ నీ జోష్, ఎక్కడ? లేయ్ లేయ్ లేయ్. వీళ్ళనే మ్యూజిక్ సిస్టమ్ వేసినారు, ఎంట్రన్స్ లోనే వేసినారు అందరినీ భయపెట్టడానికి. చూడండి ఎలా ఉందో. డాడీ ఏందంతా భయపెడుతున్నారు వీళ్ళు? పాతాళ లోకం. అమ్మయ్య మో మాధవి చదివించాలి పదా. ఇదంతా చదువుతావా ఏమి ఇప్పుడు? ఎల్లో ఆరెంజ్ బోర్డు అంతా. సోమరితనం అంటే ఏమి? జాలి అంటే ఏమి? సిగ్గు అంటే ఏమి? చెప్పు. ఆ క్వశ్చన్లన్నీ అడుగుతాంది ఏమి. అమ్మా ఇటు చూడండి ఏం దర్జా కూర్చున్నారు. లిటరల్లీ నడుము నొప్పించినప్పుడు ఇట్లా చేసుకునే వాళ్ళము. ఇటు చూడండి ఎలా ఉందో పరిస్థితి. రాక్షసునికి దేవుడు అలా చేస్తున్నాడు. ఏంటిది? ఓహో మా ఇది చూడు, వాటర్లో చూసి పైన చేపని కొట్టాలంటారే. వాటర్లో చూసి చెప్పమ్మా. పాండవులు ఆడుకుంటూ అంటారు. అప్పుడు బావి దగ్గర బాల్ అంటారంటే బాల్ బావిలోకి పడిపోతుంది. బావిలోకి పడిపోతే భీముడు ఏం చేస్తాడంటే ఎవరన్నా ఒకరు దిగి బాల్ తీసుకుందాము అంటాడు. ఆ బాల్ తీసుకుంటే ఎవరు ఒప్పుకోరా పోయేదానికి. అప్పుడు ధర్మరాజు అటువైపు నుంచి వస్తా ఉంటాడు. వస్తా ఉంటే ఎవరైనా దిగేది ఎందుకు, నేను తెలివిగా నేను తీసిస్తానండి అని అంటాడు. ధర్మరాజు ఒక బాణం మీద బాణం వేసి అట్లా ఒక బాణం మీద ఒక బాణం వెంట బాణాలు వేసి పై వరకు బాణాలు వేసి ఆ బాణాల ద్వారా బాలను పైకి తీస్తాడు. అప్పుడు ధర్మరాజు తెలివికి మెచ్చుకొని
అప్పుడు పాండవులకి గురువుగా ధర్మరాజుని నియమిస్తాడనమాట దశరథ మహారాజు. అప్పటి నుంచి ధర్మరాజు పాండవులకి కౌరవులకి గురువుగా అక్కడే ఉంటాడు. హిందీలో వస్తానంటే చూస్తాను, వారం వస్తాను. హిందీ వచ్చా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు హిందీ వచ్చా? క్యా హో నా తుజే మా చీర తీసేస్తాడు. ద్రౌపది వస్తాడు తెలుసా? తెలుసు. శ్రీకృష్ణుడు వచ్చి అబ్బో చూడుకునే చెప్తి అంట. ఓడి అమ్మ లిటరల్లీ చాలా ఉంది గైస్ ఇక్కడ, చాలా అంటే చాలా. అరే ఏంట్రా ఇది? హే మిర్రర్ చూడండి, నేను పవర్ బ్యాంక్ పెట్టుకొని రికార్డ్ చేస్తాను వీడియో. ఏంటి డాడీ ఇది? హే కింద కాలు పెట్టచ్చా? అమ్మో. హే డాడీ ఇట్లా చూడు, డాడీ ఇట్లా చూడు. మళ్ళీ బ్లూ కలర్. హే ఇది తులావారమా? ఎవరతను? I don't have any idea about this, guys. If you have, please comment down. I will definitely read every comment, you know. I'm such a good girl. Ha ha ha. Ma బాణం. ఆ ఫ్యాన్ వదలట్లేదు గైస్. హే 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 రక్తం వస్తుంది. ఏంటి రక్తం వస్తుంది? మా హెయిర్ లో నుండి రక్తం వస్తుంది. పడుకోలేదా? చంపేసినారంట. అవునే, మెడ దగ్గర అందరికీ ఒకే రకంగా చంపినాడు. హే మా ఇక్కడ ఎవరో చంపుతా అంటే చంపకండి అంటున్నారా? లేకంటే ఏం జరుగుతుంది ఇక్కడ? కింద చదవండి. అభిమన్యుణ్ణి కుమారుణ్ణి బ్రహ్మాస్త్రంతో సంహరించిన అశ్వత్థామ ఆ శిశువుకు ఆయు పోసి బ్రతికిస్తున్న శ్రీకృష్ణుడు. ఓ బ్రతికిస్తున్నాడా? సారీ. ఇక్కడ ఏంటిది? చిలికాడు. హే నైస్. అవునే, ఎవ్రీవన్ ఈస్ స్లీపింగ్. వాట్ హియర్ హ్యాపెనింగ్? సాంస్క్రిట్ తీసుకున్నావు, అందుకే నీకు మహాభారతం తెలియదు. సాంస్క్రిట్ తీసుకునే దానికే 9.86 వచ్చిండదు. తెలుగులో వచ్చింది కదా ఇంటర్. ఇప్పుడు టీచర్లకి లెక్చరర్లకి ఇంత జీతాలు వస్తాయి కదా, వస్తాయి. అప్పుడు అంత విద్య ఉన్నా కూడా ఇంటిని పోషించేది పిల్లలు పాలు కూడా కష్టమైతా ఉండే. అట్లా దుర్యోధనుడి కొడుకు అశ్వత్థామ అనమాట. అశ్వత్థామకి పాలు ఇచ్చే కూడా శక్తి లేదు దుర్యోధనుడికి. ఆ పరిస్థితిలో ధృతరాష్ట్రుడు పాండవులు వాళ్ళ తండ్రి అనమాట. ధృతరాష్ట్రుడి దగ్గరకు పోయి నాకు ఇట్లా విద్య వస్తుంది, మీ పాండవులకి కౌరవులకి విద్య నేర్పిస్తాను, నాకు ఇంత ఆశ్రయం ఇచ్చి పాలు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. తొండంలో నుండి రక్తం వస్తుంది. షిట్ మ్యాన్. కృష్ణుడా? ఎందుకు ఏనుగుని చంపుతున్నాడు? కృష్ణ కిల్లింగ్ ద ఎలిఫెంట్ డిమోన్. కువలయ పీడన. వాట్ ఈస్ కువలయ పీడన? వాట్ ఈస్ దట్? ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ ప్లీజ్? అమ్మయ్యా, ఫైనల్లీ క్యాంటీన్ వచ్చింది గాయస్. మమ్మీ నీ ఫేవరెట్ మా క్యాంటీన్ వచ్చింది. రా 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 తిందురా. రాటి అండ్ మన్మద ఫ్లయింగ్ అండ్ ప్యారెట్ అంట. స్టోరీలో పేరు మర్చిపోయింది కదా, ఇంతసేపు ఆలోచించిందంటే ఇప్పుడు గుర్తొచ్చిందంట పేరు. చెప్పు చెప్పు. ధర్మరాజు అశ్వత్థామ పాలు కోసము ధృతరాష్ట్రంతో పాండవులు కౌరవులకు గురువుగా ఉంటాను, అన్ని విద్యలు నేర్పిస్తాను, నాకు ఆశ్రయం ఇవ్వండి చాలు, నా కుమారునికి పాలకు ఇవ్వండి చాలు అని కోరతాడు. అప్పటి నుంచి ధర్మరాజుకి ఆశ్రయం ఇస్తారు. అశ్వత్థామ ధర్మరాజు కుటుంబం అంతా పాండవులకి కౌరవులకి విద్య నేర్పించుకుంటూ అక్కడే ఉంటారు. అందరినీ సమానంగా చూడకుండా ధర్మరాజు అర్జునునికి ఎక్కువ విద్య నేర్పిస్తారు. నిన్ను మించిన వాడిని లేకున్నట్లు చేస్తాను అని మాటిస్తాడు. అందుకే అందరికన్నా అర్జునునికి
ప్రియమైన శిష్యునిగా అర్జునుని భావిస్తూ అర్జునునికి ఎక్కువగా విలువిచ్చి అర్జునునికి ఎక్కువ విద్య నేర్పిస్తాడు. అంతేనా? ధర్మరాజుకి అందరికన్నా అర్జునుడు అంటే చాలా ఇష్టం. నైస్. అండ్ మనకి ఒక ప్లేట్ చపాతి, మమ్మీకి దోశ, నాకు డాడీకి చపాతి. డాడీని చపాతి తినమ్మ తల్లి. బాగుందా చపాతి? బాగుందా? మంతుని లడ్డు బయటకు దారి. ఫైనలీ ఆఫ్టర్ 4 hours ఆఫ్ టైమ్ we are going outside. థ్యాంక్ యూ. విజిట్ అగైన్. సరే చూద్దాం. శివలింగం అక్కడ, ఇంకొక శివుడు. ఫైనలీ 4 hours తర్వాత బయటకు వచ్చినాం. మమ్మీ నచ్చిందా సురేంద్రపురి? నచ్చిందమ్మా, కానీ నడిచి కాళ్ళు వస్తాను. బట్ లిటరల్లీ ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని దేవస్థానాలు ఉన్నాయి. పక్క వీడియో కంప్లీట్గా చూడండి. ఇది యాక్చువల్లీ ఎక్స్ట్రో, బట్ ఇంట్రో లాగా పెడతా. ఎందుకంటే 2 parts పెడతా ఖచ్చితంగా, ఎందుకంటే బోర్ కొడుతుంది ఒక వీడియో పెట్టే వాటికే. సో ఖచ్చితంగా వీడియో చూడండి. ఒక 10 minutes, ఒక హాఫ్ అన్ అవర్ వీడియో పెట్టా అనుకో, 10 minutes వీడియో చూసి 20 minutes మళ్ళీ అన్న చూడండి, కానీ స్కిప్ మాత్రం చేయకండి. లిటరల్లీ చాలా బాగుంది, చూడండి. కమ్ములు మార్చుకోవాల్సి వచ్చింది. ఛార్జింగ్ అయిపోయినా కూడా నేను పవర్ బ్యాంక్లో పెట్టుకొని మరీ తీసా. చెయ్యి నొప్పించినా కూడా తీసాం. దానికోసం చూడమని చెప్పట్లే, కానీ చాలా తెలుస్తాయి మీకు. అన్నీ ఒకసారి చూసేసినట్టు అవుతుంది. చూడండి తప్పకుండా. ఓకే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గాయత్రి థింగ్స్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చెప్పమా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమ్మో టు గాయత్రి థింగ్స్. నైస్ రా. ఓకే, ప్లీజ్ డు సబ్స్క్రైబ్.